హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి స్త్రీ జీవితం ఒక నిశ్శబ్ద సముద్రం అనే అంశంలో భాగంగా ఒక ఉద్యోగం చేసే మహిళ బయట ఎలా ఫేస్ చేస్తుంది? ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఎలా సఫర్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో బాధ, బయట పోరాటం. బయట పోరాటం అయితే ఇంట్లో బాధలు. ఉద్యోగం చేసే మహిళలకు ఇవన్నీ సర్వసాధారణం. నిశ్శబ్దంగా కదిలే సముద్రాన్ని ఎవరూ పరిగణలోనికి తీసుకోరు. అలాగే ఒక ఉద్యోగం చేస్తున్న మహిళ జీవితం కూడా చాలా మందికి అర్థం కాదు. బహిరంగంగా ఆమె చేస్తున్న పోరాటాలు ఒక కన్ను కనిపెట్టినా ఇంట్లో ఎదురవుతున్న బాధలు మాత్రం కేవలం ఆమె మనసే చూస్తుంది. ఆఫీసులో ప్రాజెక్ట్ డెడ్లైన్స్, బాస్ ఒత్తిడి, ఇంటికి వచ్చాక పిల్లల హోంవర్క్, ఆ తర్వాత భోజనం, భర్త ఆఫీసు విషయాలు, ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా ఉంటుంది. కానీ ఆ మాట చెప్పాలంటేనే ఆమెకు తన బాధలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఆమె శబ్దాలు వినిపించకపోయినా ఆమె మౌనం, గట్టిగా అరిచే అరుపు. ప్రతి ఉదయం ఆమెకో యుద్ధం. ఇంట్లో కన్నబిడ్డగా, ఉద్యోగంలో సమర్థవంతురాలుగా, ఇంట్లో భార్యగా, తల్లిగా, కోడలిగా పాత్రలు మారుతాయి కానీ బాధ్యతలు మాత్రం తగ్గవు. విడిచిపెట్టే హక్కు లేని బాధ్యతలతో ఆమె జీవితం నడుస్తుంది. బయట పోరాటం అంటే ఆమె ఆఫీసులో పురుషులతో సమానంగా పనిచేస్తుంది. టార్గెట్లను నెరవేర్చాలి. పై అధికారుల ఒత్తిడిని భరించాలి. కొన్నిసార్లు జాతి, లింగ వివక్షణ కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఆమె అభివృద్ధికి ఆటంకం కలగకూడదని ఇవన్నీ నిశ్శబ్దంగా ఎదుర్కొంటూ ఉంటుంది. ఇంట్లో బాధలు అంటే ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఆమెకు విశ్రాంతి లేదు. పిల్లల హోంవర్క్, భోజనాల తయారీ, ఇంటి పనులు అన్నీ ఆమెకే. నువ్వు కూడా ఉద్యోగినివే కదా అనే గుర్తింపు లేని ప్రశ్నలతో ఆమె మనసు గాయపడుతుంది. భార్యగా తన బాధ్యతలను నిర్వర్తించకపోతే ఆ తప్పు ఆమెదే. తల్లి పాత్రలో కొంచెం విఫలమైతే సమాజపు విమర్శలు ఆమెను తూటాల్లా వెంబడిస్తాయి. వీటన్నింటినీ కూడా మౌనమే ఆయుధంగా భరిస్తుంది. ఇవన్నీ చెప్పుకునే అవకాశం లేకుండా ఆమెకు మౌనమే ఆయుధం అవుతుంది. కన్నీళ్లకు మాటలుగా, గుండె గాయాలకు చిరునవ్వులుగా మారుతుంది. కానీ అదే మౌనం ఆమె మనోబలానికి ఆధారంగా మారుతుంది. ఉదయం కళ్ళు తెరిచే ముందు నుంచే ఉద్యోగం చేసే మహిళ మనస్సులో వేల ఆలోచనలు. పిల్లలకు తల్లిగా, భార్యగా, ఉద్యోగినిగా, కోడలిగా అన్ని పాత్రలకు తాను న్యాయం చేయాలి. ఆమె కోసమే ప్రపంచం మెల్లగా తిరగడం ప్రారంభమవుతుంది. కానీ ఆమెకు విశ్రాంతి లేదు. అది శ్రమ కాదు. ఒక రకంగా ఆమె మనసు బాధ్యతల పట్ల ఉన్న ప్రేమ. ఈ నిశ్శబ్ద బాధలో ఆమె మనసు ఎక్కడో అలలు ఎగిసే సముద్రంలా ఉంటుంది. ఇంతకు నేనెవరి కోసం ఇదంతా చేస్తున్నా అనే ప్రశ్న తలెత్తినా వెంటనే పిల్లల నవ్వులు, భర్త చెప్పిన నువ్వు లేకపోతే మేమంతా ఏమైపోతామో అన్న మాటలు గుర్తొస్తాయి. అవే ఆమెను బలంగా మారుస్తాయి. ఎవరూ గుర్తించనప్పుడు కూడా తనను తాను గుర్తుంచుకుంటుంది. ఆ నిశ్శబ్దపు సముద్రపు లోతుల్లో ఓ అసాధారణ శక్తి ఉంటుంది. ఆ నిశ్శబ్దపు సముద్రం ఒకరోజు సునామీగా మారుతుంది. కానీ అది విధ్వంసం కోసం కాదు, ఒక చిన్న మార్పు కోసం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.